దీంట్లో మన స్కూల్ కెరీర్ భాగంగానే అదే నేను కాలేజ్ లెవెల్లో చేస్తున్నాను, స్కూల్ లెవెల్లో చేస్తున్నాను. అంటే 10 ఏళ్ళ తర్వాత ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే, ప్రభుత్వ కాలేజీలు మాత్రమే, ప్రభుత్వ సంస్థలు మాత్రమే విద్యార్థులకి చేసి కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, మోటివేషన్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము. కాకపోతే వారికి ఏదైనా గుర్తున్నారు కాబట్టి ఏకంగా సంక్షిప్తంగా కాంప్లెంట్ తయారు చేశాను. చాలా మందికి 10th తర్వాత ఏం కాదు తెలియదు కాబట్టి, పిల్లలు తెలియదు కాబట్టి మీకు వాళ్ళకి మాత్రం చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రావడం జరుగుతూ ఉంటుంది. గత 10 ఏళ్ళుగా అన్ని ఊరు తాలూకా పోతూ అని తిరిగాను. ఇక నాకేమైతే మందు దొరికారు మీరు అంతా లభించారు. మీ ద్వారా కొంతమందికి కాంప్లెంట్ వస్తుంది, ఒక ఆలోచన కలిగిద్దాము. 10th తర్వాత ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇబ్బంది కాంప్లెంట్ ఉంది. అయితే ఒక చిన్న 2 నిమిషాల్లో మన పిల్లలు ప్రభుత్వ అదే మామూలుగా స్థాయి మనకు తెలుసు, వాళ్ళ ఉపాధి అవసరాన్ని బట్టి ఐటీఐ చేయమని చెప్పండి. లేదా ఐటీఐ చేస్తే 2 ఏళ్ళలో ఉద్యోగం దొరుకుతుంది, 2 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వస్తుంది. చాలామందికి నేను ఇప్పించాను ఉద్యోగం కూడా. ఐటీఐ అయిన తర్వాత డైరెక్ట్ పార్టీకి వెళ్ళొచ్చు. చాలామంది తెలియదు, ఐటీఐ అయిన తర్వాత పార్టీకి సెక్రటరీకి వెళ్ళొచ్చు. పార్టీకి 2-3 ఏళ్ళు 2 ఏళ్ళలో పూర్తవుతుంది. ఆ పార్టీకి మీరు డైరెక్ట్గా 10th తర్వాత పార్టీకి పోవచ్చు, 3 ఏళ్ళ కోర్సు. ఆ చేసిన తర్వాత బీటెక్కి వెళ్ళిపోవచ్చు. అంటే 2 సర్టిఫికేట్లు లభిస్తాయి పార్టీకి ఇస్తే. ఐటీఐ చేస్తే 3 సర్టిఫికేట్లు లభిస్తాయి. ఉద్యోగం గ్యారెంటీ దొరుకుతుంది చాలా మంది, కానీ అది చాలా మందికి అవగాహన లేదు. ఆ తర్వాత ఇదే కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. మీద హిల్స్ కొత్త కోర్సు స్టార్ట్ అయింది, మీకు ఐడియా ఉంటుంది. హిల్స్ లోపల బయట స్టూడెంట్ల కోసం కార్యాలయాన్ని రకరకాల కోర్సు మన మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి, అవి చెప్పవచ్చు. ఇట్లా ఈ అనేక మనకు ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉద్యోగం దొరికే అవకాశం ఉన్న అనేక కోర్సులు ఇప్పుడు లభిస్తున్నాయి. ఆ తర్వాత ఐఐటి నీట్ కాకుండా ఇట్లా ఉన్నాయి. అంతేకాకుండా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మన అదలబలపై ఏంటంటే ఇంజనీరింగ్లో పోయి సక్సెస్ కాలేకపోతే ఇంటర్ బీటెక్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసి సింగపూర్ డిప్లొమా తీసుకొని అమెరికా చేసి 5 ఏళ్ళ తర్వాత బాగా సంపాదించాడు ఆ హోటల్ మేనేజ్మెంట్ వల్ల. ఇప్పుడు ఆయన అల్లాబాద్లో పెద్ద రెస్టారెంట్, ఎల్బీనగర్ రెస్టారెంట్, అల్లా బీక్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో హోటల్ మేనేజ్మెంట్ అని హాస్పిటల్ ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది. హాస్పిటల్ బిఎస్సీ లోపల హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. రకరకాల కోర్సులు ఉన్నాయి దీని లోపల. ఇంకా అందుకే మీకు చెప్పి మీకు ఇస్తున్నాను కాంప్లెంట్. దీని ద్వారా మీరు మీ పిల్లలకు చెప్పడం కేవలం ఇంకా 2వ కాంప్లెంట్ డిగ్రీ పిల్లలకు 2వ కాంప్లెంట్ ఉంది. డిగ్రీ ద్వారా ఏది కోర్సు ఉన్నాయో తెలియదు, ఉద్యోగాలు ఏమైనా తెలియదు. చాలా ఉద్యోగాలు అంటే చూస్తే మనం ఆశ్చర్యపోతాం. 100 ఉద్యోగాలు ఉన్నాయి. అవి మనకు మీరు పిల్లలు కానీ మీ ఊళ్ళో చెప్పద్దు. ఇది 2వ కాంప్లెంట్. తర్వాత 3వ కాంప్లెంట్ ఏంటంటే మనకు అందరికి ఒత్తిడి ఉంటుంది కాబట్టి నేను ఈ క్లాసులో ఆర్టిస్ట్ వాళ్ళు తీసుకున్న ఒత్తిడి తీర్చడం కదా అనే అంశం మీద కంటెంట్ తీసుకున్నాను. ఈ 3వ కాంప్లెంట్ మీకోసం మనకు శక్తికరంగా, ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కానీ అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి, కానీ మనకు దాన్ని ఆశ పెట్టినప్పుడే ఉపయోగం ఉంటాయి. కాబట్టి ఆ ఒత్తిడి హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్, ద బేసిక్ థింగ్ ఈజ్ నౌ డేస్ స్ట్రెస్. Everybody is getting lot of problems, health problems, mental problems, all problems with this one, with stress. ఆ స్ట్రెస్ డేంజర్ వెళ్ళాలని నేను చదివి పోయి చేశాను. ఇక దీని తర్వాత ఇంకో కాంప్లెంట్ ఏంటంటే బ్లడ్ డొనేషన్. చాలామంది మన బ్లడ్ డొనేషన్ రక్తదానం అంటే చాలామంది తెలుసు, గమ్మత్తే తెలిసినంత ఏటువంటి విషయాలు అయితే నాకు అనుభవం చూస్తాను. మనకు అనిపించినట్టు అనిపిస్తుంది, కానీ యాక్సిడెంట్ వస్తే ఈ మధ్య మీ సీసీ మెథడ్ చూసినట్టుగా పిల్లలకు రైతు తల్లితో దొరకడు, పాట నమస్తే అని కూడా చెప్పాడు. నేను చూస్తుంటాను. అది కాన్సెప్ట్ చేంజ్ అయింది. ఇప్పటికీ రక్తదానం కూడా అంతే. రక్తదానం లోపల సంవత్సరం 3 సార్లు 4 సార్లు ఇవ్వచ్చు, కానీ మనం ఎంతమంది ధైర్యంగా అయిపోగలుగుతాం. నేను జీవితంలో ఒకసారి రక్తదానం స్లోగన్ కింద జీవితంలో ఒకసారి రక్తదానం చేద్దాం. నాకు దాదాపుగా 25 కింద 22కి నిమ్స్లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. మా వాళ్ళు చెప్పారు, మా చెల్లెలు అన్నది అవి అన్నం ఇక్కడ కదా క్యాంపస్కి వెళ్ళేసి ఇవ్వడం పట్టుకరా అంటే పోయాను. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాకు ఏవి బాగా తెలుసు కాబట్టి ఎవరి పట్టుకొని వాళ్ళంతా టక్కన వచ్చేస్తారు. వచ్చిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళతో అడిగే ముందుగా నేనే ముందు బ్లడ్ ఇచ్చాను. నాకు అర్హత లేదు కదా, నేను ఏ ముందు కొనియమని చెప్పాను. నేను బ్లడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిమ్స్లో ఒక 20 ఏళ్ళకి అన్నమాట ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇస్తూ పోయాను. సో ఇన్నిసార్లు కాకుండా జీవితంలో ఒక్కసారి రక్తదానం చేద్దామనే ఆలోచన కలిగించాల్సిందిగా నేను మీతో కోరుతున్నాను. మనం పల్లెటూరులో ఉంటాం, సేవా కార్యక్రమంలో మన బంధువులు రక్తం అవసరం, అది 2వ కాంప్లెంట్.
ఈ పాంపు వెనకలు ఇంకో పాంపు వెనకలు ఇంకోటి ప్రకృతి జీవన ఇది చాలా వేళ మీరు అనుకుంటారు కానీ రియల్లీ బికాజ్ ఐఎమ్ వెళ్ళినట్టు బై 10 years నేను 15 అవుతుంది ప్రకృతి జీవన విధానాన్ని మీరు చూస్తుంటారు టీవీలో కూడా మరి మత సత్తారు కానీ ఇది ఇరవైనే పాటిస్తున్నాను ఇరవైగా పాటిస్తున్నాను నాకు చెప్ప ఒక బీపీ గారు నాకు ఏం లేదు ఆ బీపీ కూడా హ్యాండిల్ చేసుకుంటాను స్ట్రెస్ అవన్నీ కూడా కాబట్టి ఇది చెప్పాలని ఒక గంట క్లాస్ పడుతుంది నేను చెప్పను ఎందుకంటే ఇది థియరిటికల్ క్లాస్ కాదు ప్రాక్టికల్ కాదు చదవండి చదివి మీ కుటుంబంలో దీన్ని అనుసరించే ప్రయత్నం చేయండి ఇది ఈ పాంప్లెట్ తర్వాత లాస్ట్ ఏముంది లాస్ట్ ఏంటంటే ఇంకో పాంప్లెట్ నాకు తర్వాత ఏంటంటే మనం ఆ ఉపాధ్యాయులు కదండి మనమే అంటే అనిపిస్తుంది మనం ఏమంటామంటే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణాలు మా మొదటి వాళ్ళు చెప్తుంటారు ఆ 6th September అదేనా మరి టీచర్స్ డే అలా అంటారు కదా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణాలు అందరూ చెప్తుంటారు కదా అందరూ అంటుంటారు కానీ నిజంగా మనకి అనుకో మన సమాజ నిర్మాణాలు మనకే తెలియదు ఎందుకంటే ఊరిని కాపాడగా మనకి కాపాడవలసిన విషయం చెప్తూ తెలుస్తుంది నాకు అనిపించింది అదే ఉపాధ్యాయుని కానీ టీచర్ కానీ ప్రొఫెసర్గా వాట్ ఐ కెన్ డూ ఫర్ సొసైటీ ఈవెన్ డూయింగ్ మై సర్వీస్ ఆర్ ఆఫ్టర్ సర్వీస్ వాట్ వీ కెన్ డూ అనేది ఒక ఆలోచన వస్తే వీ కెన్ క్రియేట్ నాలెడ్జ్ ఎవరు దాకా టాలెంట్ ఎలాస్ మనం ఉన్నంత టాలెంట్ డైనమిజం ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా మీకు ఎంత ట్రైనింగ్ ఇచ్చారు సో మెనీ ఐడియాస్ ఆర్ దేర్ విత్ us why can't we do this for this society and village where students are doing astray and habituated to good and other bad habits. Let us interact with them, let us show them world, let us ignite them, let us take out their talent for the society. కదా ఒక అనుభవం లాగా ఉంటారు మనం ఏంటంటే జస్ట్ రాకెట్ కింద పంపిస్తే అవ్వదు ఆ రకంగా ఊళ్ళో మనం ఏం చేయొచ్చు అనేది ఈ చివరి పాంప్లెట్తో మన ఊరిని కాపాడుతున్నాం కదండి మన ఊరు మనం కాపాడుతున్న అంశం మీద ఇంకో 6వ పాంప్లెట్ ఉంది అట్లా ఎందుకంటే మనకు యూత్ అవైలబుల్ ఉంటారు ఆ యూత్ కోసం వీలు పెట్టాను చాలా చక్కని కార్యక్రమం మనం చేయగలుగుతూ ఉంటాను నేను చేస్తున్నాను ఇక చివరగా టైం తీసుకొని కాబట్టి ఇక చివరగా చూడండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ కదా ఈ స్వచ్ఛ భారత్ పేరు కొత్తగా ఏదో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అనేది మొత్తం స్వచ్ఛంగా ఉన్నది దాన్ని మనం అస్వచ్ఛంగా చేసాం కదా స్వచ్ఛ భారత్ ముందరి నుంచి ఉన్నది కొత్తగా బీజేపీ ఎవరు తెచ్చింది కాదు కదా గంగామాతను పూజిస్తాము మొక్కుతాం కదా అటువంటి గంగమాత మనం కలుషితం చేశాం కదా గుట్టలు మొక్కుతాం కదా గుట్టలు ధ్వంసం చేశాం కదా అన్నింటినీ కలుషితం చేశాం కదా పంచభూతాన్ని కలుషితం చేశాం కదా స్వచ్ఛంగా ఉన్న దేశాన్ని స్వచ్ఛంగా ఉన్న సమాజాన్ని స్వచ్ఛంగా మనం కలుషితం చేశాం కదా పిల్లలను కదా స్వచ్ఛ భారత్ మళ్ళీ దట్ ఇస్ బిన్ దట్ ఓల్డ్ ఏజ్ ఇప్పుడు వేరే ఏదైతే స్వచ్ఛ భారత్ మళ్ళీ తీసుకెళ్తాం దాని పేరు స్వచ్ఛ భారత్ పెట్టేసి ముఖ్యంగా ప్లాస్టిక్స్ చాలా డామేజ్ చేస్తుంది ప్లాస్టిక్స్ మన నిమిషాలుగా చాలా డామేజ్ చేస్తుంది అందుకే ఈ పాఠం చూసి 15 మా కైలాస కైలాస ఐ ఇంప్లిమెంటెడ్ మా కైలాసంలో ఫంక్షన్ అవుతాక ప్లాస్టిక్ గ్లాస్ కలవడం స్టీల్ గ్లాస్ మాత్రమే మీరు ఎంత పెద్దగా కలుపుకుంటారని చెప్తారు భోజనంకి వస్తారు కాబట్టి ప్లాస్టిక్ గ్లాసులు పోయిస్తుంది ఒక పెళ్ళికి పోతే 2,000 మంది వస్తారు గంట సేపు కూర్చుంటారు కాదు ఒక్కొక్క వ్యక్తి 5 గ్లాసులు పోయిస్తే 2,000 అంటే 10,000 గ్లాసులు పోతున్నాయండి 10,000 ప్లాస్టిక్ గ్లాసులు మనం అక్కడ భావిస్తున్నాము అవన్నీ ఎంత డ్యామేజ్ చేస్తున్నామో మనం గమనిస్తున్నాము నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాను సార్ మీకు బాగా చెప్తారు మీకు బాగా సాధ్యం కాదు సార్ ఇది ఇంపాక్ట్గా ఇవ్వాలి ఫంక్షన్ దగ్గరికి మున్సిపల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను ఇవ్వచ్చు అయితే మనుషుల మార్పుల చట్టంతో మార్పు రాదు చట్టంతో మార్పు రాదు నేను చెప్తున్నాను గవర్నమెంట్ ఆనుకుంటాను మనలో మనం మార్పు కాబట్టి ఏం చేద్దాం నేనేమని చెప్పానంటే మనం మార్కెట్ పోయేటప్పుడు ఒక సంచి వర్గం పోదాం మా ఇంటి ముందు దుకాణానికి సంచి వర్గం పోకుండా చేతుకుంటూ పోయి వాడు కాల్గేట్ ఉపయోగిస్తే అది క్యారీ ఇంట్లో పడేసి 1 నిమిషం కోసం పాడు చేస్తాం మీకు మనం రైతు వారికి అయితే ఒక సంచి తీసుకుపోయి అన్ని వేసేస్తే మా శ్రీమతి నా తరంపతి కోపరిస్తుంటుంది ఏదని మీరు బలి ఉన్నారు అనే టమాటాలు అనే పచ్చిమిర్చి అనే చిక్కుడుకాయ అనే కొత్తిమీర అన్నీ వేసి నేను ఇంటికి పోయిన దేవుడు పెట్టేసి నేనే పెట్టేస్తాను పచ్చిమిరకాయ కూడా చిక్కడికాయ కూడా ఉంటాయి ఇబ్బంది అవుతుంది అయినా ఇబ్బంది అయినా సరే నువ్వు చేయాల్సిందని చెప్పి నేను చేస్తుంటాను చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను ఆ రకంగా మనం ముందు మీ చేయగలుగుతాం బీఆర్ మన లైఫ్ షార్ట్ అండి మనం చేయగలిగిన కూడా ఏం లేదు మనం చేయగలిగిన పెద్దగా సమాజం మార్చడం మన అవసరం లేదు సమాజం మార్చేంత ఆలోచన మనకు లేదు మనం మారుతాం ఈ రకంగా స్వచ్ఛ భారత్ మీద ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో మనం ఉత్పాదన మనం ఒక సంచి పట్టుకుంటున్నాం ఇలా రాసిన సంచి పట్టుకుంటున్నా పండి సో ఇన్ని రకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు వీ కెన్ థింక్ మై డియర్ టీచర్స్
esteem of the LA society. Is it not? You have lot of, we have lot of, you are we, I am also one among you. Wherever in polytechnic and junior college, municipal, everything. Is it not? So, this is the now, ఆలోచన మర్చుకుందామే నేను అనుకోకుండా అన్ని ఊళ్ళు తిరగలేం కదా నేను చిప్పుడికి వెళ్ళాను పుస్తకానికి వెళ్ళాను తాన్స్కి వెళ్ళాను సో ఎన్ని ఊళ్ళు తిరగలుగుతానండి నా కారు నాది నా వీలు నేను ఎన్ని ఊళ్ళు తిరగలుగుతాను ఎంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కలిసారు కదా మీరు ఒక్కొక్క ఊరు పేరెట్టింది మా అశోక్ ఉన్నాడు అశోక్ నా స్టూడెంట్ కదా ఆయన స్కూల్ పేరెట్టు అమ్మ ఉన్నది ఇంకోటి చాలా మంది నాకు దేశంలో చాలా మంది ఉన్నారు మీకు నేను మీ స్కూల్కి వచ్చండి పంపుతా సో ఐఎమ్ రీచింగ్ టు యువర్ స్కూల్ బై మీన్స్ ఆఫ్ దిస్ కాంపిటీషన్ because physically I cannot visit every school, I cannot go to every institution. That's why I opened my YouTube channel. So wherever she is recording that also, YouTube channel. Where I give lectures in BC Study Circle, SC Study Circle, everywhere in Nehru Kendra. So many government programs, everywhere my lectures will be there on Swami Vivekananda. So I will record without any this editing and I will post my own YouTube channel that is called Vijay Babu Adilabad. Because just Ram YouTube. Isn't it? ఆ రకంగా రీచ్ అయిన ఒక ప్రయత్నంతో ఈ రోజు నేను శేఖర్తో మాట్లాడుతున్న సరిగ్గా ఆలోచన వచ్చింది అది పాంప్లెట్ వందల కొద్ది ప్రింట్ చేశానండి వేల కొద్ది పాంప్లెట్స్ కట్టలు ఉన్నాయి అవన్నీ ఇవ్వాలంటే కష్టం కానీ మీ ద్వారా పంచుదామని చెప్పి ఆలోచన వచ్చింది మరి ఇంత మంచి అవకాశం మా అశోక్ వచ్చే శేఖర్ నా స్టూడెంటే వారు మా స్టూడెంటే అంతా కూడా నాకు మెజార్టీ ఆ పదాలు పట్టించేస్తారు మా స్టూడెంట్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కాబట్టి అవకాశం ఇచ్చారు నేను గొప్పేం కాదు కదా ఒక ఆలోచన మీకు తెలియని విషయం కాదు గమ్మత్ ఏంటంటే నేను అనుకుంటున్నాను రియల్లీ డోంట్ థింక్ దట్ ఐఎమ్ టెలింగ్ సంథింగ్ న్యూ అని కాదు కదా నేను కెమిస్ట్రీతో కొత్తగా ఏం చెప్పలేదండి అదే ఆటం అదే కాంటంగా అదే ఆర్గానిక్ అదే చెప్పారు కదా కొత్తగా నాట్ ఇన్వెంటెడ్ ఎనీథింగ్ ఉన్న సమాజంలో ఉన్నదాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఒక ఆలోచన కలిగించడానికి మనము వాట్ వీ కెన్ డూ యాజ్ ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇన్ సొసైటీ ఎట్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫ్ హోమ్ అని చెప్పి ఆలోచన వచ్చింది వీటిని ఆలోచన చేస్తుంటాం కొన్ని పర్యావరణ మిత్రమైన నేను పెట్టేట్టుకున్న టేకప్ అనుకుంటున్నాను బికాస్ ఐ హావ్ మై ఓన్ స్కూల్ ఇట్ ఇస్ జూనియర్ కాలేజ్ ఇట్ ఇస్ Nalanda Junior College for which I am going to also BEd college there, so many institutions are there. So I want to involve all of them to in this plastic. గమ్మత్తు మీరు చదివారండి మన పేపర్ సార్ మీరు పేపర్ మన చదివితే ఏంటంటే హైదరాబాద్ ఈజ్ నంబర్ వన్ ఇన్ క్యాన్సర్ హైయెస్ట్ క్యాన్సర్ అండి హైదరాబాద్ హైయెస్ట్ క్యాన్సర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద ముందు క్యాన్సర్ ఏమంటే ఇప్పుడు రాచకొండనే వాళ్ళకి తెలుసు మన చిన్నప్పుడు కథ దొరుకుతుంది రాజకొండ వచ్చి రాజు కొట్టేసి అది ఏం చేస్తే అర్ధరాజు ఇస్తారు కూతురు ఇస్తారు అని కథ చదివేవాళ్ళు ఆ రాజులకు వచ్చి రాజకొండ ఇలా అందరికి వస్తుంది అందరికీ ఇంటింటికి వచ్చేసింది వాళ్ళు ఇంటింటికి క్యాన్సర్ పేషెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ ఈజ్ ఐవింగ్ క్యాన్సర్ పేషెంట్ అండ్ దట్స్ వై గవర్నమెంట్ ఓపెన్డ్ స్పెషల్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ వే సో ఇది ఏంటంటే మనమే చేతాలు చేసుకుంటాం కదా సో ఈ ఆలోచన వచ్చి అమ్మమితోనే అంటే ఐఎమ్ నాట్ సేఫ్ కానీ నేను రెడైన తర్వాత 3 ఎకరాల భూమిలో కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేశాను చాలా మంది తెలుసు కూడా కూరగాయలు మాత్రం పండించాను వంకాయ టమాటా వేసి ఇవన్నీ పండించి అమ్ముదామని పోతే ఆదిలాబాద్ కలెక్టర్ స్టోర్ ఉంది దాని మన సభ్యత్వం ఉంది కలెక్టర్ గారు ఉన్నారు అక్కడ కూరగాయలు అమ్ముతారు పైకి కూడా పోవు సార్ మీరే పైకి వేస్తే మీతో వారు ఎట్లా అమ్మాలనేది లేక అందరు రైతు వాళ్ళు పోతారు కదా ఆర్గానిక్ కూరగాయలు ఎవరు కూడా రేట్ ఎక్కువ అది ఎట్లనే పండించాను కదా మరి ఏం బీట్లో పోయి అమ్మేసేమన్నమాట బీట్లో పోయి అమ్మేస్తే నేను రాత్రి 4 గంటలకు వేసి బీట్లో పోతే నాకన్నా ముందర వంకాయలు 15 రూపాయల కిలో బయట 30 రూపాయలకు అమ్మేది అది ఇదేందని చెప్పి నేను పల్లెపాలు కానీ కలెక్టర్ సంస్థలకు బ్యానర్ పెట్టాను నా బ్యానర్ పెట్టాను ఆర్గానిక్ కూరగాయలు బదారెడ్డికి అమ్మడము విజయబాబు సర్దార్ రిటైర్ పోలీసులు అని అడ్రస్ ఇచ్చాను ఎందుకంటే గ్యారంటీ కోసం బదారెడ్డికి 30 రూపాయలు కొనుక్కోండి చెప్పాను అయినా అమ్ముకోలేదు సో 3 ఏళ్ళ తర్వాత 3 లక్షల నష్టంతో ఇక లాభం లేదు మనం ప్రవృత్తి చేసుకుందాం ప్రవృత్తి అంటే ఏంటని నేను ఉత్పత్తి సో మళ్ళీ టీచింగ్ చేద్దాము లెక్చర్స్ ఇద్దామని ఇటు అటు అన్నీ చేస్తున్నాము సో ఈరోజు మనం కూరగాయలు కూడా మనం రూప్ గార్డెన్ చేసుకుంటే మా శ్రమకి రూప్ గార్డెన్ నేను చేస్తుంది యూట్యూబ్ చూసి చూడండి అంట నాకు మంచి కూరగాయలు మనం పండించుకోవచ్చు ఆలోచన రూప్ గార్డెన్ మనం కూరగాయలు పండించుకోవచ్చు కదా ఇవన్నీ తెలియదు కాబట్టి చిన్నగా ఒకటి ఏంటంటే మీరు ఎన్నున్నారు నాకంటే చాలా దాదాపు 15 ఏళ్ళు తక్కువ నాకంటే ఐఎమ్ ఎల్డర్ రీచింగ్ ఆల్మోస్ట్ 70 years బై గార్డెన్స్ సో ఈ అవకాశం నాకు ఇచ్చారు జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అంతేకాదు మీకన్నా ఈ తెలియని రోడ్డు గురించి చాలా ఉన్నాయి ఇవన్నీ ఉంటే కూడా నా పాంప్లెట్ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి త్వరలో 3 months పుస్తకం రాబోతుంది థ్యాంక్ యూ